హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని పెళ్లి బంధంలో పార్ట్ 48. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అవునా బాబాయ్, ఎలా అని అడిగింది వెంటనే చైత్ర. యాక్సిడెంట్ లో అప్పుడప్పుడే శశాంక్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు. అనుకోకుండా ఒక ఫంక్షన్ లో ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, పెద్దమ్మ వాళ్ళు పెంచారు. ఈ విషయం తెలియగానే తనని ఇంటికి తెచ్చేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ అయ్యింది. పెళ్లి నెల రోజుల్లో అనగా టెంపుల్ కు వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. ఆ కార్లో బావ చెల్లెలు కూడా ఉన్నారు. స్పాట్ లోనే మా బావ ఆ అమ్మాయి ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు మా నందిత ఉన్న పరిస్థితికి కారణం కూడా ఆ యాక్సిడెంటే అంటూ వివరంగా చెప్పాడు ఆనంద్. ఎప్పుడు జరిగింది అంకుల్ అని అడిగింది సియా. దాదాపు 7 ఏళ్లు కావస్తుంది అన్నాడు ఆనంద్. అందుకే శశాంక్ గారు ఇంకా పెళ్లి చేసుకోలేదా అని అడిగింది చైత్ర. అవును, వాడికి నచ్చిన ఆ అమ్మాయి, అలాంటి అమ్మాయి ఒకరు కనిపిస్తే చేసుకుంటాను అన్నాడు. అదొక వంక మాత్రమే, తల్లిని మభ్య పెట్టడానికి. నాకు తెలిసి వాడిక పెళ్లి చేసుకోడు, ఆ అమ్మాయి జ్ఞాపకాలతోనే గడుపుతాడు. కాకపోతే ఒకటి, ఇంత మంచి వాడికి అమ్మాయిని దేవుడు దూరం చేసినందుకు మరొక మంచి అమ్మాయిని త్వరలో పంపిస్తాడన్న నమ్మకం నాకు ఉంది అని అంటాడు ఆనంద్ సియాని గమనిస్తూ. సియాకి చాలా బాధ అనిపిస్తుంది. 7 ఏళ్లుగా ఆమె జ్ఞాపకాలతో బతుకుతున్నాడా శశాంక్ సార్? ఆయన వెనకాల ఇంత గతం ఉందా? ఎప్పుడూ అలా అనిపించలేదు. ఒక అమ్మాయిని ఇంతలా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారా? వెరీ గ్రేట్ శశాంక్ సార్. నమిత ఫోటో చూస్తూ, గొప్పగా ప్రేమించే మనిషి మీకు దొరకడం మీ అదృష్టం అయితే విధి మిమ్మల్ని చాలా ఘోరంగా దూరం చేయడం దురదృష్టకరం. సారీ నవిత, నువ్వు చాలా దురదృష్టవంతురాలివి. అతని ప్రేమను పొందలేకపోయావు అని మనసులో అనుకుంటూ ఇక తన గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది. కాసేపటికి శశాంక్ ఎదురవుతాడు. ఎవరితోనో మాట్లాడుతూ అతన్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది. అందుకే బిజినెస్ లో అంత పర్ఫెక్ట్ గా ఉంటాడు, తన మైండ్ ని డైవర్ట్ చేసుకోవడానికి అనుకుంటుంది సియా. కాసేపటికి శశాంక్ వచ్చి, అందరూ వెళ్ళిపోయారు, ఇక మనం కూడా లంచ్ చేద్దాం అంకుల్ అన్నాడు సియా వైపు చూస్తూ. ఓకే, నేను రమణి పిలుస్తాను అంటూ అటువైపు వెళ్ళిపోయాడు ఆనంద్. సో ఇవాళ మీరు లీవ్ లో ఉన్నారా నాలాగా అని అడిగాడు సియని శశాంక్. ఏం మాట్లాడాలో తెలియక అవును సార్ అంటూ నవ్వింది సియా. మీరేం చదువుకుంటున్నారు అని అడిగాడు చైత్రని. చైత్ర తను చెప్పింది. ఓ గ్రేట్ అన్నాడు. ఆ తర్వాత అందరూ కలిసి లంచ్ చేస్తారు. ఇక బయలుదేరుతామా ఆంటీ అంటుంది నందితతో సియా. థ్యాంక్ యూ సియా, నువ్వు అన్ని పర్ఫెక్ట్ గా తెచ్చావు, పూజ బాగా జరిగింది, నాకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది నందిత. ఇట్స్ ఓకే ఆంటీ, దానికి మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఏదైనా వర్క్ ఉంటే నాకు చెప్పండి అంటుంది సియా. అలాగే సియా, తప్పకుండా చెప్తాను. ఇంకాసేపు ఉండొచ్చు కదా సియా, నువ్వు కూర్చున్నట్టు లేదు, మాట్లాడినట్టు లేదు నీతో నాకు అంటుంది. లేదు, కొంచెం వర్క్ ఉంది ఇంట్లో. ఈ మధ్య లీవ్స్ కూడా చాలా ఎక్కువయ్యాయి ఆంటీ నాకు. మరొక రోజు తప్పకుండా వస్తాను మీతో టైం స్పెండ్ చేయడానికి అంటుంది సియా. సరే వెళ్ళిరా, కానీ నాకు ఎప్పుడు నిన్ను చూడాలనిపించినా నీకు కాల్ చేస్తాను, తప్పకుండా రావాలి అంటుంది నందిత శశాంక్ వైపు చూస్తూ. అలాగే అని మాట ఇచ్చి బయలుదేరుతారు అక్క చెల్లెండు. శశాంక్ బయటి వరకు వచ్చి సాగనంపి, సీ యూ టుమారో సియా, పూజకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్, చాలా రోజుల తర్వాత హ్యాపీగా అనిపించింది నాకు అన్నాడు. మాకు అలాగే అనిపించింది సార్, థ్యాంక్ యూ సో మచ్, సీ యూ అంటుంది. ఎంత ఆలోచించినా శశాంక్ ప్రేమ విషయం తన బ్రెయిన్ నుంచి వెళ్లడం లేదు. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇంత పిచ్చిగా ఆరాధించి ప్రేమిస్తాడా? మరి నేను కూడా అంతే ప్రేమించాను కదా. ఏ స్వార్థం లేకుండా కేవలం రాజు పేరు చెప్పగానే అతని ప్రేమలో పడిపోయాను. ఏ రోజు తను నాపై ప్రేమ చూపించకున్నా దూరం నుంచి చూసి తృప్తి పడేదాన్ని. మరి ఎందుకు నన్ను అర్థం చేసుకోలేదు? నన్ను తిరిగి ఎందుకు ప్రేమించలేదు? నా ప్రేమ ఎందుకు సక్సెస్ అవ్వలేదు?
నా ప్రేమలో ఏదైనా లోపమా, ఏదైనా దోషముందా, లేక నాకు ప్రేమించడం రాలేదా, నేను ప్రేమలో ఓడిపోయానా, లేక గెలవడం నాకు చేత కాలేదా? ప్రజెంట్ పూర్తిగా తన మనసు మారిందని, అమ్మ చనిపోయినప్పుడు షాక్ అయ్యానని ఇప్పుడు వచ్చి తన ప్రేమను నమ్మేలా చెప్తే నమ్మేయాలా? నా ప్రేమతో మారని వ్యక్తి, నాలో ఉన్న ప్రేమని నమ్మని వ్యక్తి వచ్చి నేను మారాను, నన్ను నమ్ము, నా ప్రేమని నమ్ము అంటే ఎలా నమ్మాలి? ఒకవేళ నమ్మానే అనుకో, ఇప్పుడు మారిపోయినట్టే మరొకసారి తను ప్రేమకు వ్యతిరేకంగా మారిపోవడానికి గ్యారంటీ ఏంటి? అసలు ప్రేమ అంటే ఏంటి అతనికి తెలుసా? ప్రేమ అంటే ఒక నమ్మకం. నేను ముందుగా అతను కట్టిన తాళిని నమ్మాను కాబట్టి ఆ బంధానికి విలువ ఇచ్చాను. ఆ తర్వాత తాళి కట్టాక అతన్ని కూడా నమ్మాను, పిచ్చిదానిలాగా ప్రేమించాను. కాబట్టి రాజ్ ఎంత బాధ పెట్టినా, నన్ను ఎంత అసహించుకున్నా, ప్రేమ అనే నమ్మకాన్ని నమ్ముకొని ఆ ఇంట్లో ఉండగలిగాను. కానీ అతని కళ్ళల్లో, అతని మాటల్లో, అతని ప్రవర్తనలో ఏ రోజు నేను ప్రేమను చూడలేకపోయాను. ప్రేమంటే శశాంక్ సార్లా ఉండాలి. ఎంత నిస్వార్థమైనది సార్ది ప్రేమ. కానీ ఆ అమ్మాయి చనిపోవలసింది కాదు. చాలా బాధిస్తుంది వాళ్ళ స్టోరీ వింటే. ఇప్పుడు అర్థమవుతుంది, ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమించబడడం గొప్ప. ఒక మనిషి ప్రేమ దక్కడం, అలాగే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం ఎన్నో జన్మల పుణ్యం అనుకుంటూ ఉండగా అక్క అని గట్టిగా పిలుస్తుంది చైత్ర. ఏమైంది అని అడుగుతుంది సియా తన ఆలోచన కట్టి పెడుతూ. ఎన్నిసార్లు పిలిచాను, నువ్వు పలకడం లేదు. అసలు వాళ్ళు ఎందుకు మన ఫ్లాట్ కి వచ్చారు? నువ్వెందుకు వాళ్ళని చూసి, ఐ మీన్ రాజుగారిని చూసి కోపడట్లేదు, పైగా వండి పెడుతున్నావు? నాకు ఏమీ అర్థం కావడం లేదు, చిరాకుగా అంటుంది చైత్ర. ఇక తనకి అన్ని విషయాలు చెప్పాలి, లేకపోతే ఇలాగే చంపుకు తింటుంది అని మనసులో అనుకుంటూ జరిగిందంతా చైత్రకి చెప్తుంది. వాట్ నాన్ సెన్స్, ఇలా బ్లాక్ మెయిలింగ్ చేస్తాడా? నువ్వు మీ సార్కి చెప్పాల్సింది. ఆయనకి పెద్ద విషయం కాదు కదా, 50 crores పడేస్తాడు అంటుంది చైత్ర చిరాకుగా. అలా కాదు, 50 crores అంటే చిన్న విషయం కాదు, ఎన్నో ఏళ్ల సంపాదన చెన్ని. మనం ఏమవుతామని, మన వల్ల వాళ్ళు నష్టపోవడానికి? నా వల్ల కంపెనీకి వచ్చిన సమస్య ఇది, అందుకు నేనే పరిష్కారం వెతకాలి అనుకున్నాను. ఈ విషయం అందుకే ఆయనకి చెప్పలేదు. కావాలని చేస్తున్నాడు రాజ్. అతనికి తగిన బుద్ధి వస్తుంది. అనవసరంగా నాతో ఈ డీల్ కుదిరించుకున్నాడు. మాక్సిమం ఏం చేస్తాడు, డైలీ 3 times అతనికి ఫుడ్ అరేంజ్మెంట్స్ చేసి పెట్టి కాసేపు మాట్లాడితే సరిపోతుంది. మాట్లాడినంత మాత్రాన నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానా అతని భార్యలాగా? కాదు కదా. విడిపోవడానికి సిగ్నేచర్ చేసినంత ఈజీ కాదు చెన్ని. తెగిన బంధాన్ని పెనవేసుకోవడం. విరిగిన అద్దం అతుకుతుందేమో, కానీ ఒకసారి మనిషి మనసు విరిగితే అది ఎప్పటికీ అతుక్కోదు. ఆ విషయం అతనికి అర్థం కావడం లేదు. సరే, ఈ నెలలో అర్థమవుతుందిలే. ఈ 1 month సైలెంట్ గా ఉంటాడా సరే, లేదంటే చిన్నమామయ్య వాళ్ళకి ఫోన్ చేస్తాను. నువ్వు వాళ్ళని ఏమీ అనకు. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ విషయాలన్నీ మన మధ్యలే ఉండాలి. మీనా, రమ ఆంటీ వాళ్లకు, ఇంకా మెయిన్ థింగ్ బాబాయ్ పిన్నికి తెలియకూడదు. నీకు అర్థమవుతుందా? నా మంచి చెల్లి కదూ. మనం ఇక్కడ నీ స్టడీ అండ్ నా జాబ్ కంటిన్యూ చేద్దాం. చూస్తుండగా 1 month గడిచిపోతుంది. అనవసరంగా ఈ విషయాలు అక్కడ వాళ్ళకి తెలిస్తే టెన్షన్ పెట్టిన వాళ్ళం అవుతాం అంటుంది చెల్లి చుట్టూ చెయ్యి వేసి బుజ్జగిస్తూ సియా. అక్క, నువ్వు నన్ను అంతలా రిక్వెస్ట్ చెయ్యాలా? నువ్వు ఎలా చెప్తే అలా. నాకు నీ హ్యాపీనెస్ ముఖ్యం, వాళ్ళతో నాకేంటి అంటూ మా అక్క మీకు వండి పెట్టాలా? ఇక పైన చూడండి నా టార్చర్ ఏంటో అనుకుంటుంది మనసులో చైత్ర. మార్నింగ్ నుంచి ఫుడ్ ఏమీ లేదు క్రిస్టియానాకి. ఆల్రెడీ 11 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ మిల్క్ షేక్ తో కానీ, ఎగ్ వైట్ తో బ్రేక్ఫాస్ట్ కానీ, అట్లీస్ట్ జ్యూస్ అయినా కావాలి తనకి. ఇంకా ఇక్కడికి వచ్చాక ఆమె మెను పూర్తిగా మారిపోయింది. ఇంట్లో వాళ్ళు ఏది తింటే అదే, క్యాలరీస్ లెక్క లేకుండా పోతుంది. ఇంట్లో ఫుడ్ టేస్ట్ గా ఉండడంతో పాటు వర్క్ చేయడంతో బాగా అలసిపోవడం, ప్లేట్లో పెట్టగానే అంతా తినేస్తుంది. వర్కౌట్ ల మాట లేదు, అందానికి మెరుగులు దిద్దే టైం లేదు. ఓన్లీ ఇంట్లో వర్క్ అండ్ క్లీనింగ్. అలసిపోవడం, పడుకోవడం అంతే.
ఉపవాసం ఏంటో అనుకుంది. ఇందాక మేడ్ చెప్తే కాని అర్థం కాలేదు అది ఫాస్టింగ్ అని. దేవుడా, ఇదేమి లొల్లి? ఈ పెళ్లి నాకు అవసరమా అనిపించింది ఒక క్షణం క్రిస్టియానాకి. మళ్ళీ అంతలోనే నో, ఈ పెళ్లి నాకు అవసరమే. డబ్బు అవసరం కాబట్టి పెళ్లి కూడా అవసరమే. రాజు ఎక్కడున్నాడు? అతని గురించి ఆలోచించకుండా ఇంట్లో వాళ్ళతో కమిట్ అయిపోయాను ఏంటి? అసలు రాజ్ ని కదా నా వైపు తిప్పుకోవాలి. అసలు నా బ్రెయిన్ పనిచేయక ఇక్కడికి వచ్చినట్లయింది అని ఆకలితో జ్ఞానోదయం అయింది క్రిస్టియానాకి. ఇది ఆలోచిస్తూ ఉండగా కృష్ణవేణి మేడం, లక్ష్మి మేడం పిలుస్తున్నారు అని మేడ్ వచ్చి చెప్తుంది. వస్తున్నానని చెప్పు అని తన చూడీదార్ సర్దుకొని దుప్పట్ట మెడ నిండుగా వేసుకొని పరిగెత్తింది. వెళ్ళగానే భోజనమైనా దొరుకుతుందేమో అని. కానీ అక్కడికి వెళ్తే సీన్ రివర్స్ లో ఉంది. రామాయణం, మహాభారతం పెద్ద పెద్ద గ్రంథాలు చేతిలో పట్టుకొని వచ్చావా కృష్ణవేణి, నీకు తెలుగు వచ్చా అని అడుగుతుంది లక్ష్మి. ఇప్పుడు ఈ ముక్క అడగడానికి నన్ను అవుట్ హౌస్ నుంచి పిలిచింది అని మనసులో అనుకుంటూ రాదు అమ్మమ్మ గారు అంటుంది క్రిస్టియానాగా మారిన కృష్ణవేణి. నాకు తెలుసు నీకు రాదని, అందుకే ఇంగ్లీష్ లో రామాయణాన్ని మహాభారతాన్ని తెప్పించాను. అలా కూర్చొని ఓ 4 అధ్యాయాలు చదువు అంటుంది లక్ష్మి. అంతే, మన కృష్ణవేణి గుండె దడదడా కొట్టేసుకుంది. యాక్చువల్లీ అమ్మమ్మ గారు, నేను చదివితే మీకు అర్థం అవుతుందో లేదో, నాది మొత్తం అమెరికన్ ఇంగ్లీష్ అమ్మమ్మ గారు అంటుంది. పర్వాలేదు, మన మనసులో శ్రద్ధ ఉండాలి, కానీ నువ్వు చదువుతున్నంత సేపు శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర అనుకున్నా నాకు పుణ్యం దక్కుతుంది అంది. కానీ ఇంత ఆకలితో అలసటితో చదివితే నా ప్రాణం దక్కుతుందా అని మనసులో అనుకుంటూ అమ్మమ్మ గారు, నాకు ఓపిక లేదండి అంటుంది. కృష్ణవేణి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు టైం ఎంత అని అడిగింది చైర్లోంచి పైకి లేచి కోపంగా లక్ష్మి. అంతే, భయపడిపోయిన కృష్ణవేణి వాల్ క్లాక్ చూసి 11:20 అండి అంటుంది. అప్పుడే ఆకలేంటి? మరి ఈ ఉపవాసం సూర్యుడు అస్తమించే వరకు ఉండాలి. సాయంకాలం మళ్ళీ స్నానం ఆచరించి పూజ చేసుకొని నైవేద్యంగా పెట్టిన 2 అరటిపళ్ళు తిని దేవుడికి కొట్టిన కొబ్బరి నీళ్లు మాత్రమే తాగాలి అనగానే వాట్, 2 బనానాస్? రోజంతా ఫాస్టింగ్ అంటే ఓన్లీ 2 బనానాస్? మనసు కొట్టుకుంది ముసల్దాన్ని అడగమని. కానీ బయట పడలేకపోతుంది క్రిస్టియానా. ఇలా అయితే నేను చచ్చిపోతా అమ్మమ్మ గారు, నన్ను కాపాడండి, ఈ ఉపవాసాలు నాతో అవ్వవు అంటుంది ఏడుపు ముఖంతో. మొదటిసారి కదా, అలాగే ఉంటుంది. వారంలో 3 రోజులు ఉన్నావంటే అదే అలవాటైపోతుంది. నీకు ఆకలి తెలియకూడదనే ఈ రామాయణం చదవమంటున్నాను. దేవుణ్ణి స్మరిస్తే ఆకలి దప్పికలు తెలియవు. ఇక నాతో వాదించక కూర్చో కృష్ణవేణి అంటూ నేలపై పరిచిన చాప చూపిస్తుంది లక్ష్మి. ఇక తప్పక రామాయణ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని కూర్చుంటుంది కృష్ణవేణి ఎలియాస్ క్రిస్టియానా. ఈ ప్రోటీన్ షేక్ తీసుకెళ్లి ఎదురుగా ఉండే ఫ్లాట్ లో ఇవ్వు అని దోసల పిండి ప్రిపేర్ చేస్తుంది సియా. 5 నిమిషాల తర్వాత సియా అని వినిపిస్తుంది వాయిస్. అంటూ వెనక్కి తిరిగితే రాజ్ సీరియస్ గా తనని చూస్తూ ఏంటిది అని అడుగుతాడు తన చేతిలో ఉన్న గ్లాస్ చూసి. ప్రోటీన్ షేక్ అంటుంది సియా. అది కనిపిస్తుంది. వేరే వాళ్ళతో ఎందుకు పంపించావు అని అడుగుతాడు. ఏమైంది పంపిస్తే అని అడుగుతుంది. అప్పుడు నువ్వే ఇచ్చేదాన్ని మర్చిపోయావా అన్నాడు రాజ్. అప్పుడు ఇప్పుడు ఒకటి కాదు, నీకు తెలీదా అంటుంది సియా. కాదు కాబట్టే కదా ఈ డీల్. 1 మంత్ నువ్వు అప్పటిలాగే ఉండాలని. ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా అని ఆ గ్లాస్ అక్కడే ఉంచి బయటికి వెళ్ళిపోతాడు రాజ్. ఆ గ్లాస్ చేతిలోకి తీసుకుని, అంటే మీ దగ్గరికి వచ్చి మీ చుట్టూ తిరుగుతూ మీకు ఇవ్వాలా? అదంతా నా వల్ల కాదు అంటుంది వెనకే వచ్చిన సియా. అప్పటికి రిలాక్స్ గా కూర్చున్న రాజ్ థ్యాంక్ యూ అంటూ సియా చేతిలోని గ్లాస్ తీసుకుని తాగుతూ టీవీ చూస్తాడు. అంటే అతని ఉద్దేశం సియా తెచ్చి ఇస్తేనే తాగాలని. అది అర్థమై కోపంగా కిచెన్ లోకి వెళ్లిపోతుంది సియా. ఇక నవ్వుతూ రాజ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. కాసేపటికి లవన్ వచ్చి కిచెన్ లో సియాకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. చైత్ర డైనింగ్ టేబుల్ సర్దుతూ ఉంటే వదినా బ్రేక్ఫాస్ట్ ఏం చేశావు అని అరుస్తూ వచ్చాడు కుశాల్ రాజుతో పాటు. కోపంగా చూసింది చైత్ర. కానీ సియా చెప్పింది వినాలి కదా, అందుకే సైలెంట్ గా ఉంటుంది.
మిల్లెంట్ దోశ అండ్ నీకు మైసూర్ బోండా విత్ నీకు ఇష్టమైన అల్లప్ చట్నీ. ఇంకేమైనా కావాలా అడుగుతుంది సియా కిచెన్ నుంచి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇవాళకి ఇది చాలు లేవదినా, నైట్ కి ఏం చేస్తావు, దంకి బిర్యానీ అని అడుగుతాడు. ఏది చేస్తే అది తినాలి, ఇది హోటల్ కాదు, అన్ని నీకు ఇష్టమైనవి చేసి పెట్టడానికి కోపంగానే మెల్లిగా అంటుంది చైత్ర సియాకి వినపడకుండా. నా ఇష్టం మా వదిన, నీకెందుకు మధ్యలో పొట్టిబుడంకాయ్ అంటాడు కుశాల్. ఎక్కువ మాట్లాడితే బుక్కలు విరుగుతాయి అంటుంది చైత్ర. నేను మాట్లాడితే నీ బుక్కలు ఎందుకు విరుగుతాయి అని అడిగాడు వెటకారంగా కుశాల్. ఆ మాట వినగానే అప్పుడే అక్కడికి వచ్చిన లవన్ నవ్వుతూ కుశాల్ కి హైఫై ఇస్తాడు. చైత్ర కోపంగా చూస్తుంది ఇద్దరిని. సియా వచ్చి కౌంట్ డౌన్, ఎందుకు చిన్న పిల్లల్లా గొడవ పడతారు ఎప్పుడు అంటూ ఇద్దరిని తిట్టి టిఫిన్ రెడీ అంటుంది దూరంగా ఉన్న రాజ్ కి వినిపించేలా. ఇక్కడే ఉన్నాం కదా వదినా, నువ్వు సర్వ్ చేయి. ఓ అన్నయ్యని పిలుస్తున్నావా? అన్నయ్య, వదిన టిఫిన్ రెడీగా ఉంది, రమ్మంటుంది అంటాడు కుశాల్ కాస్త ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తూ. ఇబ్బందిగా కదిలింది సియా. ఇక టిఫిన్ సర్వ్ చేయడంతో అందరూ తింటూ ఉంటారు. అప్పుడే వచ్చిన నీనా హాయ్ అక్క, హాయ్ అన్నయ్య అని రాజ్ సియాని పలకరించి హాయ్ షాల్ అని లవన్ ని చూస్తూ అందంగా నవ్వుతూ మెల్లిగా హాయ్ అంటుంది. లవన్ కూడా హాయ్ అంటాడు కళ్ళతో అల్లరిగా నవ్వుతూ. తెగ సిగ్గుపడిపోతుంది నీనా. అది చాలా సార్లు గమనించిన చైత్ర నిన్ని టిఫిన్ చేస్తావా అని గట్టిగా అరుస్తుంది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.